సుందరమైన వాతావరణం చూడండి. చాలా చక్కగా అద్భుతంగా ఉంది చూడండి. చాలా ఈ తోట నిజంగా అరకు అనుకుంటాండ్రు. ఇది అరకు కాదండి. నిజండి విజయనగరం దగ్గరలో ఉన్న ఆహ్లాదకరమైన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది కదా! ఆ రోడ్డుకి దగ్గరలో ఉన్నదండి. చాలా చాలా అద్భుతమైన రోడ్. ఇది డైరెక్ట్‌గా విశాఖపట్నం దగ్గరలో విశాఖపట్నం హైవేకి ఆనుకొని ఉంటదండి. ఈ రోడ్డుకి చాలా చూసారా ఎంత చక్కనైన వాతావరణం, ఎంత చక్కనైన తోటలో చూసారా పువ్వుల తోట. నిజంగా ఇది అరకులాగా అనుకుంటారు అందరూని. కానీ ఇది అరకు కాదు నిజంగా. ఇది వయా బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం రోడ్డు పక్కనే ఉన్న అది రామవరం బ్రిడ్జి దగ్గర ఉన్న కొత్త ఒక పూల తోట అండి ఇది. చూసారా ఎంత అందంగా ఉందో. నిజంగా ఈ తోట చూస్తే నిజంగా అనుకుంటాం అసలు ఇది అరుకా లేకపోతే లేదండి ఎక్కడైనా పూల తోట ఏది ఉద్యానవనమా అనుకుంటాం. కానీ ఇది అలాంటిది కాదు. అక్కడ ఒక రైతు నిజంగా ఆయన చెమటూర్చి పండిన ఒక ఈ తోట అంటారు. దీన్ని ఈ ఈ సమయంలో ఈ యొక్క వేసవికాలం సమయంలో దీన్ని బాగా పండించి దీన్ని చాలా రేట్ అండి. ఒక బస్తా 5,000 ఎంతో ఉంటుందండి. ఈ విత్తనాలు దీన్ని తిరిగి మళ్ళీ అమ్మేసి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా వరి కోత అయిపోయిన తర్వాత నిజంగా ఇది పండిస్తారండి. ఇది ప్రతి చోట గంజాడ మండలంలో ప్రతి చోట ఇది ఉందండి. నిజంగా రాజేరు, రుద్రపాలెము, కంచిరెడ్డిపాలెము, నెక్స్ట్ బుడతనాపల్లి, అట్లా దేవుపల్లి అలాగా ఈ రోడ్డుకి ఇలాగ వస్తే రామవరం, నరవ, రామవరం, నరవ నిజంగా గుంకులాము, నందాము ఇలాగ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ తోటలు చాలా చక్కగా విరివిగా పండిస్తున్నారండి. చాలా రైతుకి చాలా తక్కువ అంటే దీనికి ఏమేమి గొప్పులు తవ్వకలేదండి. నిజంగా దీనికి ఏం తవ్వకలేదండి. అలాగా వరి కోత అయినట్టు వరి అయిపోయిన వెంటనే ఇది విత్తనాలు జల్లిస్తే ఇదిగో చూసారా ఈ పసుపు రంగు పసుపు జెండాలాగా నిజంగా ప్రజలకి అసలు నిజంగా ఇది ఆహ్లాదకరమైన వాతావరణం అనిపించడం. కానీ ఇది చాలా రేట్ అండి. చాలా 5,000 ఒక బస్తా 5,000 7,000 8,000 వరకు కూడా పలుకుతుందండి. ఇది ఇది ఈ సమయంలో చక్కగా ఈ యొక్క మరొక 15 రోజులు నెల రోజులు దీన్ని ఏం చేస్తారంటే బాగా వచ్చిన తర్వాత కోసేసి నిజంగా వేసవికాలం మార్చిలో దీన్నంతా చక్కగా చేసేసి రోడ్డు పైన చేసి దీన్ని నిజంగా చాలా రేటుకి అమ్ముతారండి. రైతుకు చాలా తక్కువ అసలు పెట్టుబడి పెట్టలేని పంట అండి ఇది. దీనికి ఏం పెట్టకలేంది చాలామంది రైతులు అనుకుంటారండి దీనికి గొప్పు తవ్వకలేదు, నీరు కట్టకలేదండి. అది అలా వేసేస్తే చాలండి. ఈ మార్చి కల్లా నిజంగా మంచి రైతుకి చాలా మంచి పంట వస్తుందండి. మంచి డబ్బులు వస్తాయండి. ఇది చూసారా రామవరంకి ఇది చాలా చాలా ఎకరాలండి. చూసుకుంటే చాలా చాలా ఎకరాలు ఉన్నదండి ఇది. కనీసం సుమారుగా ఒక 10 ఎకరాలంతా ఉండొచ్చండి ఇది రమరమగా 10, 15 ఎకరాలు ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ 10, 15 ఎకరాల్లో ఈ పంటలు పండించి రైతు ఎంత నిజంగా వరికైనా ఎంత పెట్టుబడి పెట్టాలి తప్ప దీనికి ఏం పెట్టుబడి పెట్టగలదు. చూడండి అద్భుతంగా చూడండి ఎంత దూరం చూసినా ఆహ్లాదంగా బ్రిడ్జ్ చూసారా అదిగోండి. ఇలాగ చూసుకొస్తే డైరెక్ట్గా ఇగో బ్రిడ్జ్ ఉన్నదండి. అదిగోండి నిజంగా అదిగోండి ఆ బ్రిడ్జ్ అండి ఇది. డైరెక్ట్గా ఈ బ్రిడ్జి పక్కన ఉన్నదండి. చాలా చక్కనైన ప్రదేశం అండి. చూడొచ్చండి. చాలామంది ఇక్కడ షార్ట్ ఫిల్మ్లు చాలామంది తీస్తుంటారండి. ఈ షార్ట్ ఫిల్మ్లు తీసి ఇక్కడ నిజంగా చాలా వైజాగ్ నుండి వస్తారండి. పార్తపన బొబ్బిలి రకరకాల ఊరు నుండి వచ్చి ఇక్కడ ఈ యొక్క పాటలు తీస్తారండి. ఈ పొలంలో షార్ట్ ఫిల్మ్లు తీస్తారండి. చాలా అద్భుతమైన ప్లేస్ అండి నిజంగా. రామవరం బ్రిడ్జి అనుకుని ఉందండి నిజంగా విజయనగరం దగ్గరలో అండి. చాలా దీనికి ఇక్కడ షూటింగ్కి ఏం చేసినా సరే ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేదండి. ఎవరికి కూడా ఈ ప్లేస్కి ఎటువంటి డబ్బులు కూడా కట్టక్కర్లేదండి. రెంట్లు కట్టక్కర్లేదండి. ఇలాంటి దగ్గర ఎవరైనా సాంగ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చాలా ఏవైనా ఇక్కడ తీసుకొచ్చండి. అద్భుతమైన ప్లేస్ అండి. నిజంగా ఎంచుకోండి. అద్భుతమండి. ₹1 పెట్టుబడి పెట్టకుండా ఇదంతా తీసుకొచ్చండి. ఇట్లు మీ దుర్గారావు అండి. షార్ట్ ఫిలిం డైరెక్టర్ విజయనగరం అండి. వెంకట మండలం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.